నమస్తే సిహెచ్9 న్యూస్కి స్వాగతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా టీడీపీ, జనసేన అడ్డుకోవాలి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు డిమాండ్. విశాఖ ఉక్కును ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకూడదని ఏటీయూసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11:00 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, సిపిఐ నగర కార్యదర్శి వి. సి. గోపీనాథ్, నగర కార్యదర్శి దాసరి చంద్ర, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి కె. విజయ్ గౌరిలు మాట్లాడుతూ ఎంతమంది త్యాగాలు చేసి 32 మంది మరణించారని కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో తన పదవిని కూడా త్యాగం చేసిన ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పడిందని, విశాఖ స్టీల్ లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీలకు కట్టబట్టడానికి చూస్తున్నదని, దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత టీడీపీ జనసేన ప్రభుత్వానికి ఉందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా టీడీపీ జనసేన అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ ఆపకపోతే కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి. ఆరుముగం రెడ్డి, కె. రమాదేవి, ఎం. విజయకుమార్, పి. రఘు, ఎ. జమీలబి, బి. కుమారి, పి. కవిత, ఎస్. రమేష్ బాబు, చంద్రయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.